హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా విత్ శరత్. ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోయేది 800 ఇయర్స్ బ్యాక్ స్టోన్స్తో కన్స్ట్రక్ట్ చేసిన అద్భుతమైన కుతుబ్ మినార్. అండ్ మనకి దీంతో పాటు ఇంకొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే చూడబోతున్నాం, అవన్నీ లోపలే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక బోర్డు, అది వచ్చేసి రూట్ మ్యాప్ అండ్ ఈ లోపల ఏమేమి ప్లేసెస్ కవర్ చేయాలి అవన్నీ దాంట్లో మెన్షన్ చేశారనమాట. సో అండ్ ఈ ప్లేస్ని కుతుబ్ మినార్ కాంప్లెక్స్ అని పిలుస్తారు. అండ్ ఈ పక్కన మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అనమాట. అక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి. అండ్ క్యాష్ కట్ అయ్యేటట్టయితే 40 రూపీస్, ఒకవేళ డెబిట్ కార్డ్ యూస్ చేస్తే 35 రూపీస్. అండ్ 15 ఇయర్స్ బిలో వాళ్ళకైతే ఫ్రీ ఎంట్రీ అనమాట. అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక డిజిటల్ కాయిన్ అయితే ఇస్తారు. అది నేను ఫోటో కానీ వీడియో కానీ తీయలేదు. అండ్ దాని పక్కనే టికెట్ కౌంటర్ పక్కనే మనకి క్యాంటీన్ అవైలబుల్లో ఉంటుంది. అండ్ అక్కడ మనకి టీ కానీ స్నాక్స్ కానీ ఏమైనా జ్యూసెస్ కానీ అవన్నీ అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. అండ్ లాకర్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఏమైనా లగేజెస్ తెచ్చుకున్నా అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ మేమైతే ఇండియా గేట్ విజిట్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికైతే వచ్చాము. అండ్ ఈ ప్లేస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 AM టు ఈవినింగ్ 5 PM అనమాట. ఇంకా టికెట్స్ అయితే తీసుకొని మేము ఇలా లోపలికైతే ఎంటర్ అయ్యి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, క్లియర్గా మెన్షన్ చేశారు ఇండియన్ లేడీస్, ఇండియన్ జెంట్స్, చిల్డ్రన్ అండ్ ఫారెన్ టూరిస్ట్. ఇదే ఎంట్రన్స్ అనమాట. సో లోపలికైతే ఇలా వచ్చేసాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ చెట్ల మధ్య నుండి వ్యూ అయితే చూడండి, కుతుబ్ మినార్ వ్యూ చాలా చాలా బాగుంటుంది. అండ్ లోపలైతే ఒక 40 స్ట్రక్చర్స్ దాకా అయితే ఉన్నాయంట. అండ్ ఇక్కడ మీరు ఒక బోర్డు చూస్తున్నారు కదా, దాంట్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఏమేమి ఉన్నాయనేది. టోంబ్ ఆఫ్ ఇల్తుమిష్, కుతుబ్ మినార్, అలాయ్ మినార్, కువత్ ఉల్ ఇస్లాం మాస్క్, ఇవన్నీ డైరెక్షన్స్తో పాటు సహా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ ఇంకా మనం దీని హిస్టరీలోకి వెళ్ళినట్లయితే ఈ పిల్లర్ని 1193లో కుతుబుద్దీన్ ఐబక్ కన్స్ట్రక్ట్ చేశారు. ఆ కాలంలో ఢిల్లీని రూల్ చేస్తున్న హిందువుల రాజుపై యుద్ధం గెలిచి దానికి సింబాలిక్గా దీనినైతే కన్స్ట్రక్ట్ చేశారంట. అండ్ నేను చెప్పడం మర్చిపోయాను, ఈ కుతుబ్ మినార్లో ఫ్లోర్స్ ఉంటాయి. ఈ పిల్లర్లో ఫ్లోర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి కుతుబుద్దీన్ ఐబక్ కన్స్ట్రక్ట్ చేశారు. సెకండ్, థర్డ్, ఫోర్త్ వచ్చేసి ఇల్తుమిష్ కన్స్ట్రక్ట్ చేశారు. ఫిఫ్త్ వచ్చేసి ఫిరోజ్ తుగ్లక్ కన్స్ట్రక్ట్ చేశాడు. సో ఇది చూస్తున్నారు కదా, వ్యూ అయితే ఎలా ఉంది చూడండి. ఇక్కడ నుంచి కింద నుంచి స్కై వ్యూ చాలా బాగుంది, అద్భుతంగా అయితే ఉంది. అండ్ ఈ పిల్లర్ని దూరం నుండి చూస్తే ఒకలా అయితే ఉంది, అంటే చిన్నదిగా. బట్ దగ్గరికి వస్తే కానీ అర్థం కాలేదు, చాలా హైట్గా ఉంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత హైట్ ఉంటుందని. అండ్ దీని హైట్ వచ్చేసి 238 ఫీట్. అండ్ లోపల టోటల్ 397 స్టెప్స్ అయితే ఉంటాయంట. మన ఇండియాలో స్టోన్స్తో కన్స్ట్రక్ట్ చేసిన హైట్ ఉన్న పిల్లర్ ఇదే అనమాట. అండ్ ఇంత హైట్ ఉన్నా కానీ తాజ్మహల్ హైట్తో కంపేర్ చేస్తే 5 ఫీట్ తక్కువ ఉంటుంది. ఇది తాజ్మహల్ కంటే ముందే 400 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లైట్స్, ఇక్కడ ఎవ్రీ 2-3 మినిట్స్కి ఫ్లైట్స్ అయితే వెళ్తున్నాయి అనమాట. ఆ వ్యూ కూడా చూడండి, చాలా బాగుంది. అండ్ దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి 3 జనరేషన్స్ రాజులకి మొత్తం టోటల్ 70 ఇయర్స్ టైం అయితే పట్టిందనమాట. అండ్ ఇంతకు ముందైతే కనుక దీంట్లో పైకి కూడా అలో చేసేవాళ్ళంట. బట్ ఆ పైకి వెళ్ళి కొంతమంది సూసైడ్ చేసుకున్నారని చెప్పి ఇప్పుడైతే లోపలికైతే అలో చేయట్లేదు. ఇది వచ్చేసి టోటల్ 100 ఏకర్స్లో అయితే ఉంది. అండ్ టోటల్ 40 స్ట్రక్చర్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా, దాన్ని ఆర్కియాలజీ వాళ్ళు రెనోవేట్ చేశారంట. ఇక్కడ మీరు కన్స్ట్రక్షన్స్ అయితే కొంచెం గమనించవచ్చు. ఆల్మోస్ట్ అన్ని సిమిలర్ కైండ్ ఆఫ్ డిజైన్సే ఉంటాయి. కొన్ని డిజైన్స్ అయితే డ్యామేజెస్ అయితే అయ్యాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మన ఇండియాలో మొట్టమొదట కన్స్ట్రక్షన్ చేసిన మాస్క్ అనమాట. సో ఇది చూడండి, ఇక్కడ మొత్తం కొంచెం డ్యామేజెస్ అయితే అయి ఉన్నాయి, అవే అనమాట. అండ్ మేము ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి వచ్చింది వీక్ డే అనమాట. సో హెవీ క్రౌడ్ అయితే ఉంది. అండ్ వీకెండ్స్లో అయితే చెప్పనక్కర్లేదు అనుకుంటా. అండ్ ఇక్కడ మొట్టమొదటి మాస్క్ అని ఇందాక చెప్పాను కదా, ఆ మాస్క్ నేమ్ వచ్చేసి కువత్ ఇస్లాం మాస్క్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కన్స్ట్రక్షన్స్, మొత్తం డిజైన్స్ అన్నీ సిమిలర్గా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా యారో మార్క్, అదే స్పెషల్ ఐరన్ పిల్లర్ అనమాట. 1600 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేశారనమాట, ఇది అకార్డింగ్ టు ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్. సో ఇది యాక్చువల్గా
వేరే చోట ఉండేదంట అండ్ ఇక్కడికి తీసుకొచ్చారనమాట. అండ్ దీని మీద ఒక స్క్రిప్ట్ అయితే రాసి ఉంటుంది. ఇది విష్ణుపత్ అనే పర్వం మీద విష్ణుమూర్తికి నిదర్శనంగా ప్రతిష్ఠించారంట. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్న ప్లేస్ వచ్చేసి టోంబ్ ఆఫ్ ఇల్తుష్మిష్ అనమాట. ఈ పేర్లు అన్నీ పలకడానికి చాలా కష్టంగా అయితే ఉంటుంది. నేనేమన్నా తప్పుగా ప్రొనౌన్స్ చేసి ఉంటే కింద మీరు కామెంట్స్లో తెలపగలరు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎవ్రీ 2 to 3 minutes ఏదో ఒక ఫ్లైట్ అయితే వెళ్తుంది. మేమైతే వెళ్ళిన టైంలో చాలా ఫ్లైట్స్ అయితే నేను చూశానమాట. అసలు ఆ వ్యూ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు అక్కడ కనపడుతుంది కదా రౌండ్గా, అది వచ్చేసి అలై మినార్ అనమాట. ఇప్పుడు మనం ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత దాని దగ్గరికి అయితే వెళ్దాం. సో ఇది వచ్చేసి టోంబ్ ఆఫ్ ఇల్తుష్మిష్ అనమాట. ఇక్కడ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ డిజైన్స్ని చూడొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మొత్తం హిస్టరీ గురించి మొత్తం ఇక్కడ మెన్షన్ చేశారు. అవుట్ సైడ్ అయితే ఎటువంటి డిజైన్స్ అయితే లేవు. చాలా వరకు మనం చూసుకుంటే డ్యామేజెస్ ఎక్కువ కనపడతాయి. ఇది చూస్తున్నారు కదా లోపల వైట్ కలర్లో, అదే ఇల్తుష్మిష్ టోంబ్ అనమాట. ఇది కూడా కొంచెం డ్యామేజ్ అయితే అయ్యింది. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా వరకు రెనోవేట్ చేశారనమాట. ఇక్కడ ఉన్న కన్స్ట్రక్షన్స్ అన్నీ 600 to 800 years ఓల్డ్వి. ఈ టోంబ్ని 1235లో ఇల్తుష్మిష్ తన కోసమే కన్స్ట్రక్ట్ చేసుకున్నారంట. అండ్ కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిన 1 yearకి, అంటే 1236కి ఆయన చనిపోయారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వ్యూ అయితే చాలా బాగుంది కదా సర్కిల్లో. అండ్ అప్పట్లో రాజులు ఏంటంటే వాళ్ళ టోంబ్స్ వాళ్ళే డిజైన్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేసుకునే వాళ్ళనమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఆయన సమాధిని ఆయనే ముందుగానే నిర్మించుకున్నారనమాట. సో ఇక్కడ చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది. మధ్యలో సూర్యుడు, ఆ రౌండ్ సర్కిల్ చాలా చాలా బాగుంది. అండ్ డిజైన్ కానీ ఒక సర్కిల్ టైప్ రావటం కరెక్ట్గా, మధ్యలో ఆ ఫ్లైట్ వెళ్ళడం, ఇవన్నీ చాలా బాగుంది వ్యూ అయితే. అండ్ ఇదిగోండి, ఇది ఇల్తుమిష్ గారి సమాధి అనమాట. సో ఇలా అయితే ఇంకా బయటికి వెళ్ళి అక్కడ మనం అలై మినార్కి వెళ్దాం పదండి, అక్కడ చూద్దాం. చెప్పాను కదా ముందే, ఇదే అలై మినార్ అనమాట. దీని కన్స్ట్రక్షన్ అలావుద్దీన్ ఖిల్జీ స్టార్ట్ చేశారంట. అందుకే అలై మినార్ అని పేరు పెట్టారు. దీనిని కుతుబ్ మినార్ కంటే డబల్ సైజ్ అండ్ ఇంకా దానికంటే అందంగా కన్స్ట్రక్ట్ చేద్దామని అనుకున్నారంట. దీని కన్స్ట్రక్షన్ 1296 నుండి 1316 వరకు కన్స్ట్రక్ట్ చేశారు. బట్ 1360లో అలావుద్దీన్ ఖిల్జీ గారు చనిపోయారనమాట. సో ఇంకా కన్స్ట్రక్షన్ అయితే ఆగిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు మనం మీకు కనిపిస్తున్న అలై మినార్ హైట్ వచ్చేసి 24.5 meters అనమాట. సో ఇది గైస్ కుతుబ్ మినార్ గురించి అండ్ దాంట్లో అక్కడ ఉన్న ప్లేసెస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్పాను. ఒకవేళ ఏమన్నా మిస్టేక్స్ చెప్పుంటే మీరు కామెంట్స్లో తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ అండ్ బాయ్.